ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు భారీ బడ్జెట్లు కోట్లు కోట్లు వెచ్చించి చేస్తున్నారు. మన బాహుబలే ఎగ్జాంపుల్ మీరు చూశారు, దాదాపు 500 కోట్ల బడ్జెట్ సినిమా అది. ఆ సినిమాకి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. మీరు చూసారు ఆ సినిమా? దేనికి వచ్చిందని పేరు దానికి చెప్పండి, ఎందుకు అంత గొప్ప ఉంది దాంట్లో చెప్పండి. మీరు చూసారా బాహుబలి? నేను చూసాను. దేనికి వచ్చింది చెప్పండి మీ ఉద్దేశం? ఆ క్యాన్వాస్, ద హ్యూజ్ క్యాన్వాస్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్, స్టోరీ. అంతే కదా. స్టోరీ ఏముందండి చెప్పుకోవటానికి దాంట్లో? అది ఏం చెప్తారు దాంట్లో స్టోరీ చెప్పండి. వెరీ సింపుల్, 3 సెంటెన్సెస్ స్టోరీ. మీరు అన్నట్టు భారీ సెట్లు, గ్రాఫిక్స్, ఇదివరకు మనం ట్రిక్స్ అనేవాళ్ళం, దానికి అందమైన పేరు పెట్టే గ్రాఫిక్స్ అని కొన్ని కోట్లు పెడతారు దాని మీద. ఆ గ్రాఫిక్స్, ఆ సెట్లు, ఆ కాస్ట్యూమ్స్ అయ్యి తప్ప మీ దాంట్లో ఉంది ఏంటండి? ఎందుకు పేరు అంత మన మార్కెట్కి దీనికి అంత అవసరం, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి. 500 కోట్లు పెడితే ఎన్ని పిక్చర్ 500 పిక్చర్లు తీయచ్చు మనం. 2 సంవత్సరాలు మన జీవితంలో తీయచ్చు మనం. ఇప్పుడు ఇలాంటి మనం హిందీ ఇంగ్లీష్ పిక్చర్లు ఇప్పుడు క్రికెట్ అక్రాస్ ఇవన్నీ ఇట్లాంటివి చేసారు వాళ్ళు. ఎప్పుడో చూసేసాము. సోషల్ మీడియా బిల్లి తీసి అన్ని పిక్చర్లు బెంగళూరు అని ఎప్పుడో చూసేసాం. ఆ స్టేట్లో ఆ గ్రాండియర్. ఇవాళ గ్రాండియర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంటుంది? వాటి సొసైటీకి ఏంటి ఉపయోగం? తెలుగు సినిమా స్థితిని, స్థాయిని పెంచిన సినిమా అది. ఇది పెంచిందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే గ్రాండ్ సెట్లు ఏదో ఖర్చు పెడితే పెంచినట్ట చెప్పండి, నాకు తెలియకడతాను మీ ఉద్దేశంలో. కాదండి, అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్, అంత పెద్ద భారీ సెటిల్, అంత గ్రాఫిక్స్ చూసారు ఏదంటే మీ ఉద్దేశంలో మన తెలుగు ఫీల్డ్ ఎలివేట్ చేసినట్ట? లేదా మన ఏదో చిన్న పిక్చర్ వచ్చింది బ్రహ్మాండంగా పోయింది, మరి అదే దానికి అంత పేరు వచ్చింది, ఎంత బాగా పోయింది? అది ఏదో అడుక్కునేవాడా ఏదో వచ్చింది బిచ్చగాడు, మరి ఏదో తెలివిగా పోయింది. ప్రొడ్యూసర్ 3 లక్షల లాభం. చెప్పండి, ఇది పిక్చర్ కదా? ఈ బాధ ఏదేదా? ఇప్పుడు శారద ఉంది, శారద పిక్చర్ కదా? సాధారణంగా ఉంది, దాంట్లో ఒక నీతి ఉంది, అది పిక్చర్ కదా? అది బాగపోలేదా? మరి దానికి ఏం ఖర్చు అయింది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎంత భారీగా తీసి కళ్ళు జిగేలు మంది సెటిల్ చేశారు కాబట్టి అది గొప్ప పిక్చర్ ఇండస్ట్రీకి పేరు పెట్టారు. అలా కాదండి, చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ల సినిమాలు ఎట్లా పోతున్నాయి, పెద్ద సినిమాలు కూడా కొన్ని అలాగే బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ మూవీ విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే నిజంగా అది ఏదో పబ్లిసిటీ స్టంటో లేదా పబ్లిసిటీ వల్ల అదే జనం వేసుకున్నారు, ఏదో బాగా పోయింది. దాంట్లో పోవద్దని మనం అన్నాం, పోయింది కరెక్టే. నిజంగా పోలేదనుకోండి, వాట్ ఎవర్ ది ఫేట్, ప్రజలు ఆదరించలేదు అనుకోండి, ఏమయ్యేదండి? అన్ని 100 కోట్లు ఏమయ్యాయి? నేను ఆ విధంగా గ్రాండియర్ తీయటమే గొప్ప నేర్చుకోవాలి. కాదండి, అసలు సినిమా అంటే ఏంటి? ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నిన్ను ఏ విధంగా తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నారు, మీడియం ఆఫ్ వాట్ నాట్, సో ఎవ్రీథింగ్ మోడల్ వచ్చింది అనుకుంటే. నేను ఇప్పుడు కదా చెప్పుకున్నాను, ఇట్స్ పవర్ఫుల్ మీడియా అని. పవర్ఫుల్ మీడియా కాబట్టి దానిలో నువ్వు ఏదో ఒకటి ప్రజారంజకంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ప్రజల్లో చైతన్యం కలిగేటట్టు చేయడానికి నువ్వు ట్రై చేయాలి. కాదు పవర్ఫుల్ మీడియా. ఇదేంటంటే స్పాట్ ఇంట్రెస్ట్, చూసిన ఇంట్రెస్ట్ కూడా తర్వాత మాకు చెప్పుకున్నారు. చెప్పడం బాహుబలిలో ఏం చెప్పుకుంటారు చెప్పండి, మీరు పెట్టుకొచ్చారు ఏం చెప్పుకుంటారు అంటే నేను విమర్శిస్తున్నాను అని అర్థమైంది నాకు. ఒకళ్ళు నేను విమర్శించట్లా, ఎవడో కూడా తప్పటకి నా భావన నేను చెప్పుకుంటున్నాను. అంత అవసరం లేదేమో అనేది నాకు ఉద్దేశం. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి తీసుకున్నారు ఇంగ్లీష్ సెకండ్ ఇదని, అంత అవసరమా అని నేను నా ఉద్దేశం. ఆ సెట్లకి అవన్నీ ఎందుకు పనికిరాక? గ్రాండియర్ ఇప్పుడు వాడాది మన దేశం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? మన రాష్ట్రం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా?
ప్రజలందరూ గ్రాండీర్గా ఉంటున్నారా? ఇండస్ట్రీ అంతా మంచిగా గ్రాండీర్గా ఉందా? ఏది చెప్పడు గ్రాండీర్. పలాదానికి పనికి వస్తుందని చెప్పడు ఓకే. అది నా ఉద్దేశం సుమా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ. లేదు లేదు, అర్థమైంది. మీరు ఎందుకండి ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు? ఒక 3 ఏళ్ల క్రితం ఆపేశారు. నాకు ఈ మధ్య ఆ బిగినింగ్లోనేమో 2 రోజుల ముందు నేను లాస్ట్ పిక్చర్ చేసే ముందేమో నాకు ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు, నిజం చెప్పాలంటే. రాలేదు. వచ్చినేమో నాకు తిప్పి పంపించాను నచ్చగా క్యారెక్టర్లో. నేను నచ్చగా నాకు వద్దని ఏమనుకుందని చెప్పి అలా తిప్పి 15 పిక్చర్ వరకు తిప్పి పంపించాను అనుకుంటుంది. నాకు నచ్చలేదు. ఎందుకంటే ఉస్మాన్ లాంటి క్యారెక్టర్ లేదు, చీప్ క్యారెక్టర్ అంతా ఉండటం నాకు ఇష్టం లేదు. పోతే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా దాన్ని దగ్గర గీసి మాట్లాడతారు. ఏదో మనం అంత అనుభవించి మరి గీసి దీనికి ఎందుకంటే రిమేజ్ అవ్వాలి. అది కాకుండా ఈ మధ్య క్లబ్లోనే జారి పడ్డారంటే ఇంకా రన్నే టైం మీద నీళ్ళు ఉండే చూసుకోలేదు. దాని మీద అంతా మోకలు బాగా దెబ్బలేదు. ఇంకా సరిగ్గా ఆటలో బాగా కోఆపరేట్ చేసింది. అందుకని 3 సినిమాలు వచ్చినాయి కానీ చెప్పాను బాబు నేను బాధపడాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి. ఎందుకు నాకు కంప్లీట్ స్వాధీనం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తానని దగ్గర సంవత్సరం బట్టి ఇది చేయట్లేదు. దానివల్ల మీకు గ్యాప్ కనపడతాను. నేను కూడా తృప్తిపడ్డాను. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే పిక్చర్స్లో ఏ క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్ చెప్పడం మా ఇప్పుడు మేము వేసిన పిక్చర్ల కంటే ఏ గొప్ప క్యారెక్టర్ ఒక్క పిక్చర్ చూపిస్తాం సార్. ఎంతసేపు మనం నరుక్కుంటారు, ఇలా నరుక్కుంటారు, పెట్రోల్ తప్ప పెట్రోల్, ఈ పెట్రోల్ కార్లు పక్కన పెట్టుకుంటాం. ఈ తప్ప బీభత్సం వస్తుంది తప్ప ఇంకేదో కనపడుతున్నాయి. మంచి సెంటిమెంట్ ఏదైనా కనపడుతుంది, ఆహ్లాదకరమైన పాట ఏదైనా కనపడుతుందా, అనిముత్యాలైన డైలాగ్స్ ఎలా కనపడుతున్నాయి చెప్పండి. మీ మనసులో అడగండి. ఇప్పుడు దర్శకులు ఎవరు అలాంటి సినిమాలు తీయలేకపోతున్నారు అనుకుంటున్నారా మీరు? అంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు చూడలేదా మీరు? ఒక 5-6 ఏళ్ల క్రితం నేను ఏమీ చూడలేదు, చూడట్లేదు. ఏమీ చూడలేదు. ఎందుకంటే ఎవరు మమ్మల్ని పిలవట్లేదు. ఓల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళకి చూద్దామనే సహృదయాలకు లేదు, ఎవరో పిలవట్లేదు. థియేటర్కి చూస్తే అక్కడే మమ్మల్ని చూసి వీళ్ళకి అక్కడ సరిగ్గా చూడట్లేదు. థియేటర్లో వెళ్ళి వేస్ట్ అయిపోతాను. ఇప్పుడు అంత థియేటర్కి వెళ్ళేది ఓపిక కూడా లేదు. టీవీ ముందు కూర్చొని మనకు రకరకాల పిక్చర్లు వస్తున్నాయి. రకరకాల ఇంగ్లీషు, హిందీ, తెలుగు, రకరకాల పిక్చర్లు వస్తున్నాయి. అది చూసుకుంటూ కూర్చుంటే మనకు టైం పాస్ అయిపోతుంది సార్. ఇవాళ ఈ పిక్చర్లు చూసి నేర్చుకోవాల్సింది గొప్పగా ఉందంట అని ఫీల్ అవ్వాల్సింది పిక్చర్లు ఏం కనపట్టలేదు. మీరు నటించిన సినిమాల్లో అంటే లాస్ట్ 4-5 ఇయర్స్గా మీరు నటించిన సినిమాల్లో పోనీ మీ పాత్రలను మీకు నచ్చాయా? మీరు నటించిన సినిమాల్లో ఆఖరాఖరణ 2000 అరుంధతి ఏదండి? అరుంధతి పాత వేషం బాగుంది, నాకు నచ్చింది. అందరూ బాగున్నారు, పాత వేషం చాలా బాగున్నారు అన్నారు. చాలు. సరే ఇప్పుడు ఈ దరువు అంటారా, నాకు పేటెంట్ వేషం కదా, పేటెంట్ వేషం అది తప్పదు. మరి యమకోణం మళ్ళీ మొదలైంది, అది యముడు నా పేటెంట్ వేషం. ఇది తప్ప నేను ఈ మధ్య ఏది తీయలేదు. డ్రీమ్ ఛానల్ శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ నా జీవిత పరిణామాలు కానీ అన్నీ మీరు ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.